హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న 5 ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని మంచిగా వేయించుకోవాలి. ఇలా అయితే వేయించుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, బిర్యానీ మసాలాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే నేను పక్క బర్నర్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాస్ని కూడా మంచిగా వేగనివ్వాలి. టమాటా కొంచెం వేగిన తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అంటే నేను 2 టీ స్పూన్లు వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి, సాల్ట్ మాత్రం. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలాలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలితే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే పెరుగు విరిగిపోతుంది. పెరుగు వేసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈలోగా రైస్ని కూడా 75% వరకు ఉడికించేసుకున్నాను. ఆ రైస్ని వేసుకోవాలి. ముందుగానే గ్రేవీ తీసి పెట్టుకోండి, ముందే చెప్తున్నాను. ఇలాగా రైస్ వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. రైస్ పైన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగానే గ్రేవీ తీసి పెట్టుకోమన్నాను కదా, ఆ గ్రేవీ కూడా వేసుకొని ఇంకో లేయర్ కూడా రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి దమ్ చేస్తే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దమ్ అయిన వెంటనే బిర్యానీ తినొద్దు, ఎందుకంటే అది కలిపేటప్పుడు విరిగిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత కలుపుకొని తినండి. నేను ఇక్కడ కొంచెం రైస్ని పక్కకు తీసి పెట్టి మిగతాది కలుపుతున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.